హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పంచాయతీ రాజ్ శాఖ నుంచి అయితే ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి మంత్లీ శాలరీ వచ్చేసి 25,000 పైగానే మనకి శాలరీస్ ఉంటాయి. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీ రాజ్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క సంస్థ ఎక్కడుంది అంటే హైదరాబాద్ రాజేంద్ర నగర్లో అయితే మనకి ఆ సంస్థ అయితే ఉందన్నమాట. ఈ యొక్క పోస్టులకి ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఎప్పుడు అంటే మనకి 28 ఫస్ట్ 2024 అనమాట. ఆ లోపల అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక పోస్టులకి మనకి సెలెక్ట్ అయినట్లయితే మనకి ఒక పర్ మంత్ మనకి 25,000 అయితే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాలి, 300 పే చేయాలి. అది కూడా ఎవరంటే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే పే చేయాలి. మిగతా క్యాండిడేట్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే ఎటువంటి ఫీజు అయితే లేదు, ఫ్రీ అనమాట. ఓకేనా. ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. అది కూడా మనము ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఈ యొక్క వెబ్సైట్ విజిట్ చేసి అయితే మీరు ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి యొక్క పోస్టులకి మనకి ఎక్కడ మనకి ఒక ఇంటర్వ్యూ అయితే ఉంటుంది, ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. ఓన్లీ ఇంటర్వ్యూ అయితే మనకి కండక్ట్ చేస్తారనమాట. ఆ ఇంటర్వ్యూ కూడా మనకి ఒక NIRDPRకి సంబంధించిన హైదరాబాద్లో అయితే మనకి రాజేంద్ర నగర్లో అయితే మనకి ఒక ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఓన్లీ ఇంటర్వ్యూ అయితే మనకి కండక్ట్ చేస్తారు, ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదనమాట. మనకి ఈ యొక్క షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మనకి ఇక ఇంటర్వ్యూ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మనకి మిగతా అయితే మనకి యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారని యొక్క నోటిఫికేషన్లోనే ఇచ్చారనమాట. ఓకేనా. మనకి ఒక పోస్టులకి లాస్ట్ డేట్ వచ్చేసి 28 ఫస్ట్ 2024 అని ఇచ్చారు. ఈ నెల 28 వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు, ఓన్లీ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఓకేనా. ఈ యొక్క హైదరాబాద్ రాజేంద్ర నగర్లో అయితే మనకి యొక్క ఇంటర్వ్యూ అయితే ఉంటుంది అనమాట. మనకి వేకెన్సీస్ వచ్చేసి ఏ విభాగంలో ఉన్నాయి అని చూసుకున్నట్లయితే మనకి ఐటీ సపోర్ట్ ఇంజనీరింగ్ సంబంధించి అయితే మనకు ఉన్నాయి. ఇవన్నీ కాంట్రాక్ట్ బేస్ అయితే ఉందన్నమాట. దీనికి వచ్చేసి మనకి ఈ యొక్క పోస్ట్కి ఐటీ సపోర్ట్ ఇంజనీరింగ్ సంబంధించిన ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవాలి అంటే మనకి క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి డిగ్రీ, ఐటీలో డిగ్రీ చేసిన, ఐటీలో డిప్లొమా చేసిన విత్ 2 ఇయర్స్ ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. జాబ్ రిక్రూట్మెంట్కి సంబంధించి అయితే ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. అలాగే జాబ్ డిస్క్రిప్షన్ మనకి ఏ యొక్క విధానంలో మనకి జాబ్ చేయాలనేది కూడా యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క పోస్టులకి ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మేల్ ఆర్ ఫీమేల్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి 1కి 2 సార్లు ఈ యొక్క డీటెయిల్స్ చదివి పోస్టులకైతే అప్లై చేసుకోండి. ఓకేనా. ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. మనకి 300 జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకైతే, మిగతా క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అయితే లేదు, ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారనమాట. ఓకేనా. ఓన్లీ ఇంటర్వ్యూ ఉంటుంది, ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు. ఓకేనా. మనకి వాట్సాప్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో అయితే జాయిన్ అవ్వండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది అనమాట. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు హెల్పింగ్గా ఉంటుంది. మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా మీకోసం అయితే వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.